నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనతో పాటుగా ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. తనను వేధించడానికి ఆంధ్రప్రదేశ్ నుంచి బదిలీ చేశారంటూ తన వీడ్కోలు సభలో జస్టిస్ దుప్పల వెంకటరమణ గారు చేసినటువంటి వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. మరి గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లో న్యాయమూర్తుల బదిలీల విషయంలో నెలకొన్న ఆరోపణలు నేపథ్యంలో ఇప్పుడు ఈయన చేసినటువంటి వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఆయన న్యాయ వ్యవస్థను లక్ష్యంగా చేసుకొని ముఖ్యంగా కొందరు న్యాయమూర్తుల్ని టార్గెటెడ్గా వేధింపులకు గురి చేశారనేది వాస్తవం. ఇక్కడ చాలా లోతైన అంశం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పదవి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పాలకుడిగా కొంత ఒంటెద్దు పోకడబోయాడు. కొంత కాదు, చాలా ఒంటెద్దు పోకడబోయాడు. ఏ ప్రభుత్వం అయినా రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కట్టుబడే పనిచేయాలి. కానీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం రాజ్యాంగ అంటే కట్టుబాట్లను మీరి బిజినెస్ రూల్స్ని అతిక్రమించి రూల్ ఆఫ్ లాకి కట్టుబడకుండా ఆయన పుర్రెకి ఏది తోస్తే దాన్నే శాసనంగా అమలు చేయాలని చెప్పని ప్రయత్నం చేసిన ప్రాసెస్లో ఆయన తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఎఫెక్ట్ అయ్యే వర్గాలు న్యాయస్థానాలను ఆశ్రయిస్తాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హేతుబద్ధంగా లేదు, రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది అని చెప్పని భావించినప్పుడు న్యాయస్థానాలు బాధితుల పక్షాన, ఎవరైతే పిటిషనర్ ఉంటాడో అతని పక్షాన తీర్పులు వెలువరిస్తాయి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా న్యాయస్థానాల్లో చాలా కేసులు ఫైల్ అయినాయి. చాలా కేసుల్లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయస్థానాల నుంచి తీర్పులు వచ్చాయి. అంటే తమ నాయకుడు పాలనాపరంగా తీసుకుంటున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా హైకోర్టు తీర్పులు ఇస్తుంది అని చెప్పని హైకోర్టు చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఇన్ఫ్లుయెన్స్ అయి పనిచేస్తుంది అని చెప్పని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాసిన స్క్రిప్టు న్యాయమూర్తులు తీర్పుల రూపంలో వెలువరిస్తున్నారు అని చెప్పని రకరకాలుగా న్యాయస్థానాలకి పొలిటికల్లీ అఫిలియేషన్ దురుద్దేశాలు ఆపాదిస్తా తెలుగుదేశం పార్టీతోటి చంద్రబాబు నాయుడు గారితో ఇన్ఫ్లుయెన్స్ అయి తీర్పులు ఇస్తున్నారు అన్నట్టుగా ఆ విధమైన అభిప్రాయం ప్రజల్లో కలిగే విధంగా వైసీపీ సోషల్ మీడియా ద్వారా మొట్టమొదటి ప్రచారం మొదలుపెట్టారు. అలాగే కొంతమంది వైసీపీ నాయకుల ద్వారా ఆ విధమైన ప్రచారం చేయించారు. ఒక రకంగా మాట్లాడుకుంటే ధిక్కారమ సైతునా అని ఫీల్ అయ్యే జగన్మోహన్ రెడ్డి గారు 150 స్థానాలతో తనకు అధికారం కట్టబెడితే పాలకుడిగా ఏ నిర్ణయమైనా చేసే అధికారం తనకుంది, తన నిర్ణయాల్లో లోపాలని ప్రస్తావించడానికి వీల్లేదు అనే భావంతో ఉండి తన పాలనలో ఉన్న వైఫల్యాన్ని గురించి కనుక న్యాయస్థానాల్లో తనకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే సహించలేకపోయాడు. అది ఎంత ఎక్స్ట్రీమ్కి వెళ్ళింది అని అంటే తన సోషల్ మీడియా ద్వారా అత్యంత జుగుసాకరమైన పదజాలంతో హైకోర్టు న్యాయమూర్తిని దూషింపజేశాడు. ఇంకొక అడుగు ముందుకేసి సాక్షాత్తు హైకోర్టు న్యాయమూర్తులు మా ఫోన్లు ట్యాపింగ్ అవుతున్నాయేమో అని చెప్పని మాకు అనుమానంగా ఉంది అని చెప్పని స్టేట్మెంట్ ఇచ్చారు. అదే సందర్భంలో సోషల్ మీడియా వేదికగా హైకోర్టు న్యాయమూర్తులకి దురుద్దేశాలు ఆపాదిస్తూ దూషిస్తున్న నేపథ్యంలో దీని మీద విచారణ చేయండి అని చెప్పని హైకోర్టు ధర్మాసనం చెప్పిన, హైకోర్టు రిజిస్ట్రార్ గారు స్వయంగా ఫిర్యాదు చేసిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం మాత్రం పరిగణలోకి తీసుకోకుండా ఎవరి మీదైతే ఫిర్యాదు ఇచ్చారో వాళ్ళెవరూ దొరకటం లేదు, వాళ్ళు పరారీలో ఉన్నారు అని చెప్పని కోర్టును తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేశారు. అంతిమంగా విసిగివేశారు. నా కోర్టు సిబిఐ విచారణకు ఆదేశించి సిబిఐ ద్వారా విచారణ జరిపించిన తర్వాత అప్పుడు వరుస క్రమంలో అరెస్టులు జరిగాయి. అదే సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనా హయాంలో ఎన్వి రమణ గారు, ఎప్పుడో కోకా సుబ్బారావు గారు తెలుగువాడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేసిన తర్వాత అది ఆయన మెడ్రాసు హైకోర్టు నుంచి, అంటే మెడ్రాసుతో కలిపి ఆంధ్ర రాష్ట్రం మెడ్రాసు రాష్ట్రంగా ఉన్న రోజున, ఆ రోజున మెడ్రాస్ హైకోర్టు నుంచి కోకా సుబ్బారావు గారు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా వారు బాధ్యతలు చేపట్టగలిగారు. కానీ ఆంధ్ర ప్రాంత మూలాల నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు స్థాయికి ఎదిగి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎన్వి రమణ గారు బాధ్యతలు చేపట్టబోతున్న సందర్భంగా ఆయన్ని అడ్డుకోవటానికి కూడా
ఆయన మీద కూడా ప్రభుత్వ పరంగా అధికారికంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారికి ఈయన మీద దురుద్దేశాలు ఆపాదిస్తూ లేఖలు రాసిన గనుడు జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా కొందరు న్యాయమూర్తుల్ని ప్రలోభపెట్టే ప్రయత్నం చేశారు అని చెప్పని గతంలోనే మనం విన్నాం. కొందరు నాయకులు ఒక జడ్జి గారి ఇంట్లో ఒక శుభకార్యం జరుగుతూ ఉన్న సందర్భంలో వజ్రాలు పొదిగిన కోట్ల రూపాయలు ఖరీదు చేసే వాచీలు తీసుకొని వెళ్ళి ఆ జడ్జి గారిని ప్రభావితం చేసే ప్రయత్నం చేశారు అని చెప్పని, ఆ జడ్జి గారు గెట్అవుట్ అన్నారు అని చెప్పని వార్తలు విన్నాం మనం. అదే సందర్భంలో కొందరు న్యాయమూర్తుల్ని ఎలా అయినా సరే వాళ్ళని న్యాయస్థానం నుంచి తప్పించడం కోసం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ద్వారా లాబింగ్ చేసి ట్రాన్స్ఫర్లు చేయించారు అని చెప్పని వార్తలు విన్నాం మనం. అదే అంశాన్ని నిన్న దుప్పల వెంకటరమణ గారు ప్రస్తావించారు. నా సతీమణి అనారోగ్యంతో ఉన్న నేపథ్యంలో నన్ను ట్రాన్స్ఫర్ చెయ్యొద్దు అని చెప్పని ప్రాధేయపడినా, కొలీజియంని 1-2 సార్లు రిక్వెస్ట్ చేసినా కూడా నా అభ్యర్థన పరిగణలోకి తీసుకోలేదు. నన్ను అక్కడి నుంచి తప్పించడమే లక్ష్యంగా నన్ను ట్రాన్స్ఫర్ చేశారు. ఎందుకు తప్పించాలనుకున్నారు? అంటే ఆయన న్యాయబద్ధమైన తీర్పులు ఇస్తుంటే సహించలేక భరించలేక ఆయన ఎట్లయినా సరే అక్కడి నుంచి మూవ్ చేయాలి అని చెప్పని. అంటే మీ ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పులు ఇస్తే, మీ నిర్ణయాలు లోపభూయిష్టంగా ఉన్నా సరే మీకు వ్యతిరేకంగా తీర్పులు ఇస్తే తట్టుకోలేరా? మీ ఆకాంక్షలకు అనుగుణంగా తీర్పులు ఇస్తే వాళ్ళని ధర్మాసనంలో కొనసాగనిస్తారా? ఈ విధమైన వ్యవహారశైలి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్వేచ్ఛగా కొనసాగించగలిగాడు. దాని పర్యవసానం భట్టు దేవానంద్ గారు లాంటి జడ్జిలు, వెంకటరమణ గారు లాంటి జడ్జిలు ధర్మాసనం వదిలి వేరే రాష్ట్రాలకి బదిలీ అవ్వాల్సిన పరిస్థితులు సృష్టింపబడ్డాయి. బార్ కౌన్సిల్ చాలా ప్రాధాయపడింది సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారిని, ప్రధాన న్యాయమూర్తి గారిని పునఃపరిశీలించి ఈ ట్రాన్స్ఫర్లు ఆపండి అని చెప్పని. అయినా సరే జగన్మోహన్ రెడ్డి గారి అనుకున్న మాటే చాలామంది చేసుకోగలిగారు ఆయన. కాబట్టి ఇదే అంశాన్ని వాళ్ళ దుప్పల వెంకటరమణ గారు నిన్న మధ్యప్రదేశ్ హైకోర్టు నుంచి ఆయన రిలీవ్ అవుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇవాళ న్యాయ వ్యవస్థలో జరుగుతున్న కొన్ని అంశాలని, అంటే రాజకీయ నాయకుల అభిష్టానికి అనుగుణంగా పనిచేసిన జడ్జిలు, నాయకుల తప్పులని ఎత్తి చూపిన జడ్జిల మధ్య వ్యత్యాసాన్ని పాటిస్తూ రాజకీయ నాయకుల ద్వారా ప్రేరేపితమై ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు అన్న ఆరోపణ 100% న్యాయ వ్యవస్థ ఇంటిగ్రిటీకి సంబంధించిన సమస్య అది. మరి ఈ విషయంలో సుప్రీంకోర్టు ఏ విధంగా స్పందిస్తో, సుప్రీంకోర్టు కొలీజియం ఏ విధంగా స్పందిస్తో, ఒక న్యాయమూర్తి నాకు అన్యాయం జరిగింది అని చెప్పని బహిరంగంగా చెప్తా ఉన్నప్పుడు మరి దాని మీద స్పందించి తీరాల్సిన బాధ్యత కూడా సుప్రీంకోర్టు మీద ఉంటుంది. మరి ఏ విధంగా స్పందిస్తో చూద్దాం. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.